నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. వేసవి కాలంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు జిల్లా కేంద్రమైన ఏలూరులో వివిధ ప్రైవేట్ హాస్టల్స్ లో వసతి ఉంటూ కోచింగ్ సెంటర్స్ లో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఇటీవల కాలంలో ఏలూరులో విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్టల్స్ వెలిసాయి. ఈ ప్రైవేటు మహిళల హాస్టల్స్ కి ఎలాంటి సెక్యూరిటీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్స్ చాలా మంది పట్టణ ప్రాంతాల కంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరుకి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ కానీ ఈసెట్ కానీ అదేవిధంగా నీట్ కానీ ఇలా ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి మరి వేలాది రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్ కట్టాలి, హాస్టల్లో వసతి ఉన్నది కూడా హాస్టల్ కూడా ఫీజులు కట్టాలి. కానీ ఏలూరులో అనేక ప్రైవేట్ హాస్టల్స్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ నిబంధనలు తొంగలో దొక్కి హాస్టల్స్లో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. విద్యాశాఖకు సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ సెక్యూరిటీ అంటే పోలీస్కి వీళ్ళ వైపు నుంచి ఒక పలానా బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాము, ఈ బిల్డింగ్ లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇట్లా విద్యాశాఖ పరంగా కూడా ఏలూరులో మచ్చు తనక కూడా ఒక్క ప్రైవేట్ ఆడపిల్లల హాస్టల్ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా పిల్లలను ముక్కుపిండి వేలాది రూపాయలు వసూలు చేస్తూ వాళ్ళ రక్షణనే మర్చిపోయారు. ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ హాస్టల్స్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా సొమ్ములు చేసుకునే పనిలో ఉన్నారు తప్ప పిల్లల యొక్క భద్రత కరువైంది. అసలు ప్రతి ప్రైవేట్ హాస్టల్స్ లో హాస్టల్ వార్డెన్ ఉండాలి. ఆడపిల్లలు ఉన్న చోట ఒక మహిళా వార్డెన్ ఉండాలి. అసలు హాస్టల్లో మహిళా వార్డెనే లేరు, కేవలం ఆడపిల్లలు. మరి ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి కదా. వాళ్ళు కాలేజీకి వెళ్ళారా, లేదంటే హాస్టల్ లేదా వేరే కోచింగ్కి వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అనేది అసలు కనీసం సెక్యూరిటీ ఆస్పెక్ట్సే లేవు ఇక్కడ. మరి ఈ ప్రైవేట్ హాస్టల్స్ని పూర్తిగా విస్మరించి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి పబ్బం గడుపుకున్నారు ఈ ప్రైవేట్ ఆడపిల్లల వసతి గృహాల నిర్వాహకులు. వీళ్ళపైన జిల్లా యంత్రాంగం పోలీస్ దృష్టి పెట్టాలి. విద్యాశాఖ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి భద్రత ఏంటి. పేరెంట్స్ ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తీసుకొచ్చి పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు. ఏలూరులో ఎక్కడ చూసినా కూడా ఇటు ఎన్ఆర్పేటలో కానీ, అటు ఆర్ఆర్పేటలో కానీ, ఇటు సిఆర్డి పబ్లిక్స్ ఆపోజిట్ రోడ్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ కానీ, శాంతినగర్లో కానీ, విద్యానగర్లో కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో 1 టౌన్ ఏరియాలో కూడా చాలా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్టల్స్లో పిల్లలకి భద్రత కరువైంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. జిల్లా పోలీస్ అండ్ రెవెన్యూ అధికార యంత్రాంగం కూడా ఆలోచించాలి. ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. ఒక దందాగిరి నడుస్తుంది ప్రైవేట్ హాస్టల్స్ లో. వార్డెన్లని పెట్టట్లేదు, అసలు అక్కడ నిర్వాహకులు ఎవరో కూడా తెలీదు, ఎవరుంటారో తెలీదు. అనేక రకాల స్కాములు జరుగుతున్నాయి ఈ ప్రైవేట్ హాస్టల్స్ లో. అనేక రకాలుగా పిల్లల్ని కోచింగ్ సెంటర్ల పేరు మీద వాళ్ళకేదో రకరకాల మాయలు చెప్పేసి ఎగ్జామ్ సెంటర్స్కి వాళ్ళు ప్రిపేర్ చేస్తాం అని చెప్పి రకరకాలుగా వాళ్ళని మబ్బులో పెట్టేసి వాళ్ళ దగ్గర వేల రూపాయలు గుంజుతూ వాళ్ళకి రక్షణ కరువే పరిస్థితి ఇవాళ ప్రైవేట్ హాస్టల్స్లో ఉన్నాయి. ఎక్కడైనా ఒక హాస్టల్స్లో ఆడపిల్లలు మిస్ అయితే అది చాలా మిస్సింగ్ కేసుగా రికార్డ్ అవుతుంది పోలీస్ స్టేషన్లో. మరి దానికి బాధ్యులు ఎవరు? ఈ హాస్టల్ నిర్వాహకుల, ఎవరిది బాధ్యత? బిల్డింగ్లో కనీస వసతి లేని ప్రైవేట్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి ఏలూరులో. మరి ఈ విధంగా దోపిడీ రాజ్యం నడుస్తుంది ప్రైవేట్ హాస్టల్స్ లో. ఈ నిర్వాహకులు వేలాది రూపాయలు దోసుకుని పిల్లల రక్షణ మర్చారు. ఖచ్చితంగా పోలీస్, రెవెన్యూ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సత్వరమే స్పందించాలి.
త్వరలో హాస్టల్ వైజ్ ప్రతి ఏలూరులో ఉన్న ప్రతి ప్రైవేట్ హాస్టల్ పేరు మీద ఏవైతే నడుస్తున్నాయో వాటన్నిటి మీద కూడా జాగ్రత్త తీసుకున్నాం ఎంటీవీ. ప్రతిరోజుకి ఎపిసోడ్ వైజ్గా కూడా ఒక్కొక్క హాస్టల్ గురించి ఎపిసోడ్కి ఇవ్వాలని చెప్పి ఎంటీవీ నిర్ణయం తీసుకున్నాం. మరి త్వరలో ఏలూరులో ఉన్న ప్రైవేటు వసతి గృహాలు, ఆడపిల్లల వసతి గృహాల పైన ప్రతిరోజు ఒక్కొక్క హాస్టల్ ఏంటి, ఎప్పుడు పెట్టారు, హాస్టల్ పిల్లలు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ రిజిస్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పటికప్పుడే పోలీసు కూడా తనిఖీలు చేయాలి. ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు తనిఖీలు చేయాలి. వీటన్నిటి మీద సమగ్రంగా ఎంటీవీ త్వరలో ప్రత్యేక ఎపిసోడ్స్ ఇవ్వబోతున్నాం ప్రతి ప్రైవేటు ఆడపిల్లల హాస్టల్స్ మీద. మరి దీనిపైన అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారో, ఎలా స్పందిస్తారో చూద్దాం. ఎంటీవీ అయితే కంటిన్యూగా ఎపిసోడ్లు అయితే ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తాం. దానికి సంబంధించిన వివరాలు, సమగ్రమైన ఆధారాలు కూడా ఎంటీవీ చేతిలో ఉన్నాయి. ప్రతి ప్రైవేట్ హాస్టల్లో ఏం జరుగుతుంది, హాస్టల్ వార్డెన్ లేకుండా హాస్టల్ ఆడపిల్లల అక్కడ జరుగుతున్న తీరు తెన్నుల పైన ఎంటీవీ రేపటి నుండి త్వరలో, అంటే రేపటి నుంచి ఒక్కొక్క హాస్టల్ నుంచి ఒక్కొక్క హాస్టల్ వైజ్గా స్పెషల్ ఎపిసోడ్ ఎంటీవీలో ఇవ్వబోతున్నాం. అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో, ఏం చేస్తారో చూద్దాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.